న్యూస్ ఆన్లైన్ పాత బస్తీ స్ట్రీట్ ఫైట్ కేసులో కొత్త కోణం బయటపడుతోంది. కుస్తీ పోటీలో మృతి చెందిన నబీల్ కు అబూ బకర్ మధ్య కామన్ గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుస్తోంది. బండ్లగూడకు చెందిన ఈ యువతి కోసం ఇద్దరు గొడవ పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నబీల్ అంతకుముందే అబూ బకర్ తో ఫైట్ ను గెలిచాడు. ఆ తర్వాత జరిగిన ఫైటింగ్ లోనే అతను మృతి చెందాడు. అయితే ఆ సమయంలో అబూ బకర్ మిగతా కుర్రాళ్లు చెవిలో గుసగుసలాడుకోవడంతో ఇది మర్డర్ అనే అనుమానాలు ఉన్నాయి. దీంతో అబూ బకర్ ను ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. మరోవైపు కాసేపట్లో నబీల్ మృతదేహానికి పోస్ట్మార్టం జరగనుంది. డాక్టర్లు అధికారులు ఇప్పటికే శ్మశాన వాటికకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి శర్మ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శర్మ, ఇప్పుడు బాడీకి పోస్ట్ మార్టం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడున్న అప్డేట్స్ ఏంటి? ఇంకా నబీల్ కు పోస్ట్ మార్టం ప్రక్రియ అనేది పూర్తి కాలేదు. అతన్ని బార్కాస్ లో ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికలో అతన్ని పూడ్చిపెట్టారు. దాంట్లో గోతిలో నుంచి అతన్ని శవాన్ని మాత్రం వెలికి తీశారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం ప్రక్రియకు మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరోవైపు విచారణ కూడా వేగవంతంగా జరుగుతోంది. ఇక్కడ అడిషనల్ డీసీపీ బాబురావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విచారణ ఏ దశలో ఉంది? ప్రస్తుతం అయితే మాత్రము వీడియో క్లిప్పింగ్ ఆధారంగా దానిలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కస్టడీ తీసుకున్నాము, వాళ్ళందరూ కూడా విచారిస్తున్నాము. అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్ దాని కొరకు అని చెప్పేసి ఈరోజు ఈ పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసి దాన్ని ఎగ్జిబిషన్ చేస్తున్నాము. ప్రస్తుతం ఎంఆర్ఓ బండ్లగూడ గారు, అలాగే కలెక్టర్ వచ్చిన ఎంఆర్ఓ గారు, ఇంక్వెస్ట్ ఎంఆర్ఓ గారు కూడా శవ పంచనామా చేస్తున్నారు. దీని తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించి ఆ డాక్టర్స్ దగ్గర సాయంత్రం కాలం మేము ప్రిలిమినరీ రిపోర్ట్ తెప్పించుకుంటాము. అదేవిధంగా బయట కూడా మేము సాక్ష్యాలను సేకరిస్తున్నాము. దానికోసం 2 టీంలు పనిచేస్తున్నాయి. ఆ తర్వాత సాయంత్రంకి మేము ఈ యొక్క కేసులో ఏ సెక్షన్ విధించాలనేది మేము సాయంత్రం. ఇప్పటికే ఒక వీడియో వచ్చింది, దాంట్లో ఉన్నటువంటి ఆధారాల ప్రకారం ఎట్లా అనిపిస్తోంది? దానికి కోఆర్డినేట్ చేయడానికి ఈ పోస్ట్ మార్టం చేపిస్తున్నాం. దాంట్లో ఉన్న ఏవైతే ఆధారాలు ఉన్నాయో దానికి కలపడానికే ఈ పోస్ట్ మార్టం. ఈ పోస్ట్ మార్టంలో ఎక్కడెక్కడ గాయాలు తగిలినాయి, అతను కొట్టిన దెబ్బలు ఎట్లా ఉన్నాయి, దాని వల్లగానే ఇతను చనిపోయిందా అనేది ఇప్పుడు ఈ ఒక వీడియో వచ్చింది. దానికన్నా ముందు కూడా వీళ్ళు ఆడిన వీడియోలు 2 ఉన్నాయి మీ దగ్గర, వాటిని కూడా పరిశీలించారా? పరిశీలిస్తాము, అది కూడా పరిశీలిస్తాము. పరిశీలించి దాని మీద. అయితే ఈ నబీల్ హత్య వెనుక ఒక ప్రేమ వ్యవహారం దాగి ఉందనేటువంటి కోణంలో కూడా మీ దర్యాప్తు జరుగుతోంది. అంటే నబీల్ కు అలాగే అబూ బకర్ మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ఒక అమ్మాయి విషయంలో, బండ్లగూడలో అమ్మాయి ఉంది, ఆ కోణంలో కూడా కాల్ తెప్పించి పరిశీలిస్తున్నారని చెప్పారు కొంతమంది. ఎస్, కరెక్ట్. అది మాకు కూడా ఆ విషయం దృష్టికి వచ్చింది. ఇది అంతవరకు నిజమా అని తెలుసుకుంటాకి తమరు చెప్పినట్టుగా కాల్ డీటెయిల్స్, అదేవిధంగా దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరుకుతాయి అనిపేసి దాని మీద ఒక టీం పనిచేస్తుంది. డెఫినెట్గా దానికి కూడా మేము పరిగణన తీసుకుంటాం. ఇప్పుడు ఎందుకు ఇంత లేట్ అవుతుంది? డాక్టర్లు వస్తున్నారా? ఇప్పుడు డాక్టర్లు ఇప్పుడు వచ్చేసారు ఆల్రెడీ. ఇప్పుడు శవ పంచనామా అయిపోయింది. కొద్దిసేపట్లో పోస్ట్ మార్టం స్టార్ట్ అవుతారు. అంటే ఎప్పటి వరకు రిజల్ట్స్ వచ్చే అవకాశం? సాయంత్రం కల్లా వాళ్ళు ఇస్తారు మనకి. సాయంత్రం కల్లా మేము విల్ టేక్ ది ప్రిలిమినరీ రిపోర్ట్ తీసుకుని దాన్ని మనం యాక్షన్ తీసుకుంటాం. ఓకే, ప్రస్తుతానికి మాత్రం శవ పంచనామా పూర్తయింది. రెవెన్యూ అధికారులు శవ పంచనామాను పూర్తి చేశారు కాబట్టి మళ్ళీ డాక్టర్లు ఇప్పుడే వచ్చారు. ఒక బృందం ఇక్కడికి చేరుకుంది. వాళ్ళు మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియను నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ తండ్రితో మాట్లాడదాం. क्या अनुमान है आपको इसके बारे में? इसके बारे में ये अपना नाम, मेरा लड़का है, मेरा नाम मोहम्मद दस्तगीर है। मैं दुबई में ड्राइवरिंग का काम करता हूँ। मेरा बच्चे का नाम नबील मोहम्मद है। ये दोस्त लोग की तरफ से ये हादसा हुआ। मुझे यही बताया गया कि बच्चा गाड़ी से गिरा, एक्सीडेंट हो गया। उस दौर में मैंने उधर से भाग कर आया, मैं अपने हाथ में नहीं था। ऐसी दफना दी आने के बाद फिर दिमाग मेरा काम नहीं करा। मैं 4 से जो बच्चा उम्र बेग उससे पूछा कई बार, भाई क्या हुआ? मेरे दिल को तसल्ली नहीं हो रही है, आप बताओ क्या हुआ? उसने यही बताया कि गाड़ी पे से आया, बच्चा मेरे सामने गिरा, दौड़े आगे मर गया। मेरा दिल माना नहीं। अब तक बर्दाश्त करा मैं बर्दाश्त नहीं। 7 तारीख को कंप्लेंट, पुलिस कंप्लेंट किया। उसके बाद पुलिस का शुक्रिया, पुलिस ने कदम बढ़ाई है। एक इश्यू बाहर आ रहा है, नबील और अबू बकर के बीच में एक लव डिस्प्यूट है। उसकी आई डोंट नो, नहीं मालूम है। ये क्या लव डिस्प्यूट भी रहा तो इंसान को मार नहीं सकता ना, ज्ञान करा कोई जख्म कर सकता, या आपस में बड़ों से आके बात कर सकते हैं ना, डायरेक्ट प्लान बना के मारने की वजह। लव का चक्कर है, चलो मानते, चलो लव है, लेकिन आपस में
कोई बड़े घर मालूम है, सब मालूम है, बता के बोल सकता है कोई क्या चक्कर है, क्या है? हमको तो कुछ नहीं मालूम है लड़की का चक्कर। कब बात करे थे आपके बेटे से? मेरा बेटा मेरे से डर के बात नहीं करता। वो महीना 15 दिन में जो भी उसको जरूरत है या पैसे की जरूरत है, कुछ काम है तो जब भी मैं बात करता हूँ। माँ से डेली बात करता है। माँ उसकी बहुत परेशान। माँ से 12 बजे मिला, वो घर से निकला, उसके बाद 6 बजे लाश की खबर मिली। ये శవ పంచనామ పూర్తయింది అని తెలుస్తుంది. శవ పంచనామా ఇంకా కొనసాగుతుంది. మెడికల్ బృందం వచ్చింది ఉస్మానియా నుండి, వాళ్ళు శవ పరీక్ష చేస్తున్నారు. శవ పరీక్ష చేసిన తర్వాత నేను మళ్ళీ స్వయంగా చూస్తాను. చూసిన తర్వాత పూర్తిగా ఇన్క్వెస్ట్ పూర్తి అవుతుంది. ఆయనకి శవ పంచనామా పూర్తి అవుతుంది. అప్పుడు డాక్టర్లు చూసిన తర్వాతనే మళ్ళీ నేను చూస్తాను. చూసిన తర్వాతనే పూర్తి అవుతుంది. ఎంత టైం పట్టే? ఒక అర్ధ గంట లోపల అంతే. ఒక అర్ధ గంట. ఇప్పుడిప్పుడే రిపోర్ట్ ఇచ్చేస్తాం, క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడే బంద పెట్టేస్తాం. ఎట్లా లోపల గాయాలు దానికి అదే డాక్టర్లు చూస్తున్నారు. చూసిన తర్వాత నేను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గా నేను పరిశీలిస్తాను. మళ్ళీ అది వాస్తవమా కాదా చూసిన తర్వాత ఇన్క్వెస్ట్ పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత మళ్ళీ నేను డైరెక్షన్స్ ఇస్తాను. వాళ్ళ తండ్రి మరియు బ్లడ్ రిలేషన్స్ కి ఇక్కడే బొంద పెట్టాలని బొంద పెట్టేస్తారు, వెళ్ళిపోతాం. ఇది ఒక హాఫ్ అన్ అవర్ లో 45 minutes లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని నేను చెప్తున్నాను. బీయింగ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తహసీల్దార్ బండ్లగూడగా నేను ఇక్కడ ఇంక్వెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. మీరు వేచి ఉండండి. ఒక 45 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తి అయిపోతుందని నేను తెలియపరుస్తున్నాను. మరో అరగంట సమయం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి పూర్తి వివరాలు అందులో ఇప్పటికిప్పుడే తెలిసేటువంటి అవకాశం ఉంది. లోపల పిడిగుద్దులు ఉన్నాయి కాబట్టి ఏ భాగాలు గాయపడ్డాయి, ఎక్కడెక్కడ అతని పిడిగుద్దులు ఉన్నాయనేటువంటి విషయం కూడా ఇందులో స్పష్టంగా తెలిసేటువంటి అవకాశం ఉంది. లోపల పోస్ట్ మార్టం ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు మరి కాసేపట్లో వెల్లడయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శర్మ సమాచారం అందించినందుకు. న్యూస్ ఆన్లైన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని డీటెయిల్స్